వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం కోడిగుడ్డు ధర కొండెక్కింది. దాదాపు రూ. 10 వరకు పోతా ఉంది. అసలు ధర విపరీతంగా కోడిగుడ్డుకు పెరుగుతా ఉందనేది అందరూ ఆందోళనలో ఉంటే, బెంగాల్లో మాత్రం కోడిగుడ్లను ఇష్టం వచ్చినట్లుగా పడేస్తా ఉన్నారు. దాంతోని ఆడుకుంటా ఉన్నారు. అసలు ఏంటి, ఒక ఎగ్ థెరపీ పేరుతోని విచ్చలవిడిగా గుడ్లన్నీ వృధా అయిపోతా ఉన్నాయి. ఎందుకు వృధా చేస్తూ ఉన్నారు, గుడ్లతోని ఏం చేస్తూ ఉన్నారు బెంగాల్ ప్రజలు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైంటుంది. ఎగ్ థెరపీ బెంగాల్లో కొత్తగా వచ్చిన ఒక థెరపీ పేరు ఏంటంటే ఎగ్ థెరపీ. ఏంటి ఎగ్ థెరపీ? ఎగ్ థెరపీలో ఏం చేస్తూ ఉన్నారు, ఎగ్స్తోని ఏం చేస్తూ ఉన్నారు అనేది ఒకసారి కనుక చూస్తే, హెల్మెట్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అభిషేక్ బెనర్జీ, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, అట్లాగే మమతా బెనర్జీకి మేనల్లుడు. సో ఎందుకు హెల్మెట్ పెట్టుకోవడం అంటే, ప్రజలు గుడ్లతో కొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. సో ఎందుకు కొడుతున్నారు అంటే, ఈయన ఇటీవల టీఎంసీ మన ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసలో చాలామంది చనిపోయారు. ఆ హింసకు ఎవరైతే చనిపోయారు ఉంటున్నారో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి టీఎంసీ ఎంపీ ఈయన అభిషేక్ బెనర్జీ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిండు. సో నువ్వు ఈ హింసకు కారణమైందే టీఎంసీ. ఎన్నికల తర్వాత జరిగిన ఏదైతే హింస ఉందో, దక్షిణ పరగణ జిల్లా కావచ్చు, ఉత్తర పరగణ జిల్లా కావచ్చు, ఈ ప్రాంతంలో హింసకు కారణమైందే టీఎంసీ. ఇప్పుడు నువ్వు మళ్ళీ పరామర్శించడానికి ఎట్లా వచ్చినారో బాబు అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, జనం చోర్ 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 అంటూ ఆయన మీద కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడిని ముందే ఊహించినటువంటి పోలీసులు కావచ్చు, అభిషేక్ బెనర్జీ కావచ్చు, హెల్మెట్ పెట్టుకొని దాడిని తప్పించుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేసిండు. సో ఈ అభిషేక్ బెనర్జీ మీద మొదలైనటువంటి గుడ్ల దాడి ఇంకా కొనసాగుతూ ఉంది. ఒకరి మీద తర్వాత ఒకరు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారు తిన్న అవినీతి సొమ్ము ఏదైతే ఉంటుందో, సో కనీసం సహాయక చర్యల కోసం విడుదల చేసినటువంటి సామాగ్రిని కూడా ఒక్కొక్కడు దోచుకొని తిన్నాడు. సో రిలీఫ్ మెటీరియల్ అంటాం కదా, కరువు కావచ్చు, లేకుంటే వర్షాలు కావచ్చు, సో ఇట్లాంటి రిలీఫ్ కోసం ప్రజలకు అందించాల్సినటువంటి మెటీరియల్ కూడా వీళ్ళే వాటిని వాళ్ళ ఇండ్లలో పెట్టుకోవడమా, లేకుంటే ఆ పార్టీ ఆఫీస్లో పెట్టుకోవడమా, వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకోవడమా, ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చి పోలీసులు యాక్షన్ తీసుకుంటుంటే, వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటుంటే ఒక్కొక్కరి మీద కోడిగుడ్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. సో అభిషేక్ బెనర్జీ మీద కోడిగుడ్లు కొట్టిన వీడియో మనం చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి. హెల్మెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాడు, అప్పటికే కోడిగుడ్లు పడుతూనే ఉన్నాయి. సో ఒక్క అభిషేక్ బెనర్జీ కాదు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే భర్తలు, మాజీ మంత్రులు, సో ఇట్లా చాలామంది, ఇప్పటి వరకు 10 మంది మీద కోడిగుడ్ల ఎగ్ థెరపీ నడిచింది. ప్రజలు బయటికి వస్తూ ఉంటుంటే ఇక్కడ చూడండి ఎట్లా కొడుతున్నారో. చూసారు కదా, వీళ్ళ భార్య ఎమ్మెల్యే భర్త అయినా. సో ప్రజలకు రావాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులు మొత్తం అవినీతికి పాల్పడడం, సో రిలీఫ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం అమ్ముకొని సొమ్ము చేసుకోవడం, ఇట్లాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వీళ్ళంతా ఎప్పుడైతే పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ ఆరోపణలు, అభియోగాల మీద పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు కదా, ఆ అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు కోడిగుడ్లతో దాడి చేసి చోర్ చోర్ అంటూ స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. ఇది బెంగాల్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత మే 30 నుంచి మొదలు పెడితే ఇప్పుడు జూన్ 30 వరకు, గత నెల రోజుల్లో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేల మీద కోడిగుడ్లు పడ్డాయి. 10 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టీఎంసీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల భర్తలు, ఎమ్మెల్యేల సంబంధించినటువంటి నాయకులందరి మీద కోడిగుడ్లు థెరపీ నడుస్తూ ఉంది, ఎగ్ థెరపీ నడుస్తూ ఉంది. ప్రజలు వాళ్ళ ఆక్రోషంతో, వాళ్ళ ఇన్నాళ్ళు వాళ్ళకు పడ్డ బాధలు ఏవైతే ఉంటాయో కోడిగుడ్ల రూపంలో వాళ్ళ మీద దాడి చేసి ఆ నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఎగ్ థెరపీకి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.